హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సింప్లీ కళ యూట్యూబ్ ఛానల్. నేను చంద్రకళ. ఈసారి మామిడికాయ పచ్చడి మేము ఎలా పెడతామో చూపిస్తానండి. ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. సంవత్సరం తరబడి ఉంటుంది. ఒక సంవత్సరమే కాదు, మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 సంవత్సరాలైనా తినవచ్చు. కాకపోతే ఒక సంవత్సరం వరకు బాగుంటుంది, చాలా బాగుంటుంది. చూడండి మామిడికాయలు, ఇదిగో మామిడికాయలు ఇలా చాలా తెచ్చినాను. 50 కాయలు తెస్తానండి. అవి ఇప్పుడు కట్ చేసి ఎలా పెట్టాలి అనేది నేను చూపిస్తాను. ఒకసారి చూద్దాం. కటింగ్ అయితే ఇప్పుడు చూద్దాం. ఇలా మామిడికాయలు నేను మా అమ్మ నేను కట్ చేస్తున్నా, మా అమ్మ చూస్తుందండి. ఇలా మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ తెచ్చిన తర్వాత మంచిగా కడిగేసుకొని తడి లేకుండా ఆరేసుకొని ఇట్లా కూర్చొని నేను కట్ చేస్తున్నా, మా అమ్మ అవి క్లీన్ చేస్తుంది. దాంట్లో ఉంటాయి కదా, అవన్నీ తీసి క్లీన్ చేస్తుంది. మా అమ్మనేమో యాక్చువల్గా ఇక్కడ పెద్దోళ్ళకే పచ్చళ్ళు వస్తుంది అంటారు కదా. ఇక్కడ ఏంటంటే మా అమ్మకు పచ్చడి పెట్టడం రాదు, నేనే పెట్టిస్తా మా అమ్మ వాళ్ళకు. ఎందుకంటే మా అమ్మకు పచ్చళ్ళు పెట్టడం రాదంటే వస్తుందిలే, కానీ ఉప్పు దగ్గర కన్ఫ్యూజన్ అనమాట. ఉప్పు దగ్గర కన్ఫ్యూజన్తో ఏదో అందాజా అనేసి పెడతారు. ఆ పచ్చడి ఎప్పుడు ఖరాబ్ అవుతుంది మా అమ్మలో. అలా కాకుండా నేనేం చేస్తానంటే ఉప్పు అవన్నీ మెజర్మెంట్తో వేస్తాను కాబట్టి మా పచ్చడి చాలా బాగుంటుంది. ఎన్ని సంవత్సరాలైనా ఖరాబ్ కాదు. కాబట్టి మా అమ్మ ఇంకా నా దగ్గరే తీసుకొని పోతుంది. యాక్చువల్గా మా అమ్మ ఊర్లో ఉంటుంది అయితే మా దగ్గరకు వచ్చింది. తనకు కొంచెం కళ్ళ ప్రాబ్లం గురించి వచ్చింది. ఇక్కడ డాక్టర్కి చూపించుకుందామనేసి, ఆపరేషన్కి ఇట్లా చేయాలంట కళ్ళకు, అట్లా అనేసి వచ్చింది. ఇక 2-3 రోజులు హాస్పిటల్లో తిరిగేది ఉంది. అయితే మా అమ్మ మా లాంగ్వేజ్లో మాట్లాడుతుందనమాట. మాట్లాడననేసి నేను ఊరుకున్నాను. 2-3 రోజులు తిరిగేది ఉంది హాస్పిటల్లో. తిరిగేసి ఆపరేషన్ చేయించుకొని కళ్ళకు తర్వాత వెళ్ళిపోతుంది. టైం ఉంది కదా అనేసి నేను పచ్చడి పెట్టేస్తున్నా. ఇంక ఎట్లాగైనా సీజన్ వచ్చేసింది కదా, ఎండాకాలం దగ్గర పడ్డది, ఇంకా వర్షాకాలమే కదా అనేసి నేను పెట్టేసుకుంటున్నాను పచ్చడి. చాలా బాగా పెడతాను అనమాట. నేను మా అమ్మోళ్ళకు, మా అత్తోళ్ళకు, మాకు ముగ్గురికి ఉంచుకుంటాం. పచ్చడి అయితే ఎలా పెట్టాలి ఎలా అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే కటింగ్ అండి. ఈ కటింగ్ కోసము ఈ కత్తిపీట ఉంది కదా కట్ చేసేది, అంతకుముందేమో లేకుండే మాకు, ఈసారి కొనుక్కున్నాను. ఎందుకంటే ప్రతిసారి కొన్న దగ్గర కట్ చేపిస్తే వాళ్ళు 5 రూపాయలు, 4 రూపాయలు, 3 రూపాయలు లేనిది కాయ కొయ్యారనమాట, కనీసం తక్కువలో తక్కువ. అందుకనే వాళ్ళకి అంత ఇవ్వడం ఎందుకనేసి నేనే ఒక 500 పెట్టి కొనుక్కున్నాను. కాయలు మొత్తం కట్ చేయడం అయిన తర్వాత ఇలా వెయిట్ మిషన్తో జోకేసుకుంటున్నానండి. ఇంకో వెయిట్ మిషన్ జోక్కున్నాను. కాయలు జోక్కున్న తర్వాత ఎల్లిపాయలకు వీటి పొట్టు తీయడానికి ఈజీగా ఏంటంటే గడ్డల్ని పగలగొట్టేసి ఎండలో పెట్టేసి ఇట్లా చున్నీలో ఇట్లా చుట్టేసుకొని కొట్టాలన్నమాట. కొడితే మనకు ఈజీగా పొట్టు ఊడిపోతుంది. చాటలు వేసి చెరుకోవచ్చు. తర్వాత ఇలా కొట్టేసి చేతితో ఇలాగా నలిపేసుకొని చాటలు వేసి చెరిగేస్తే ఒక 2-3 సార్లు మొత్తం క్లీన్ అయిపోతుంది. ఎండలో పెట్టాలి, చాలా బాగా వచ్చేస్తుంది అనమాట. ఇది ఒక టెక్నికేనండి ఎల్లిపాయకి. అల్లం ఎల్లిగడ్డ దంచుకొని మిక్సీలో వేసుకుంటున్నాం కదా, ఇప్పుడు ఎవరు దంచుతారు, కానీ
తర్వాత దీంట్లో కావాల్సింది మెంతులు, ఒక 2 స్పూన్లు మెంతులు అనుకోండి. మెంతులు కొంచెం చిటపటలాడాలి. మెంతులు ఇలా ఏగుతున్నాయి కదా, దీంట్లోనే ఇప్పుడు మనం సన్న ఆవాలు వేసుకుంటున్నామండి. సన్న ఆవాలు ఉంటేనే మంచిగా ఉంటుంది. పెద్ద ఆవాలు ఉంటే అది చేదు ఉంటుంది, సన్న ఆవాలు అయితే బాగుంటుంది. ఒక అర్ధపావు అనమాట. అర్ధపావు కొంచెం ఎక్కువనే కావచ్చు, పావు కిలోకు తక్కువ, 5 కిలోలు దాంట్లో. తర్వాత ఇగో ఒక స్పూన్ అంతా జీలకర్ర, అంతేనండి. ఇవి మంచిగా గోలించుకోవాలి ఉట్టిగానే. ఇలాగా మంచిగా చిటపటలాడినాక అంతా ఓకే గోలించుకున్నాక దీన్ని కూడా పక్కకు పెట్టేసి పౌడర్ పట్టుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ అయితే ఎట్లాగైనా సరే పక్కకే పట్టుకుంటాం కదా, మిక్సీకి వేసి. తర్వాత పల్లి ఆయిల్ అండి, ఒక 1/2 కేజీ దాకా వేసేసుకొని ఫస్ట్ దాంట్లో తాలింపు వేసుకుంటున్నాం. ఆ తాలింపు కొంచెం వేగిన తర్వాత, తాలింపు అంటే ఏముందండి, మనం ఇంట్లో వాడేదే. అవి సన్న ఆవాలు, అవి జీలకర్ర, అవి జీలకర్ర ఆవాలు ఇవి మంచిగా కొంచెం వేగాలి. పల్లి ఆయిల్ అయితేనే ఇలాగా నురగలుగా వస్తుందండి. మన ఇష్టం. పల్లీలు ఆయిల్ అయితేనే బెటరు. పల్లీలు, నువ్వుల ఆయిల్ ఇంకా బాగుంటుంది, కానీ ఇప్పుడు నువ్వుల ఆయిల్ మనం లేదు కాబట్టి పల్లీల ఆయిల్, విజయపల్లి ఆయిల్. ఇది శనగలండి. ఈ పోపులో శనగలు ఒక 2-3 గుప్పెళ్ళు వేసుకుంటున్నాను. ఈ శనగలు ఏంటంటే పచ్చళ్ళలో ఊరి చాలా బాగుంటుంది అన్నమాట. తినేటప్పుడు మంచిగా టేస్ట్ చాలా బాగా వస్తుంది. తర్వాత దీంట్లోనే ఒక గుప్పెడంతా ఎల్లిపాయలు కూడా వేసుకున్నాను. వేసుకొని ఇలా ఎంపుకుంటున్నానండి. ఇలా ఇవన్నీ వేగిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్టు. అల్లం ఎల్లిగడ్డ ఎంత అంటే 1 కిలో దాకా ఉండొచ్చండి, కిలో దాకా ఉండొచ్చు. ఇది మెత్తగా పేస్ట్ చేసుకున్నా. ఇప్పటికిప్పుడే ఫ్రెష్దే అనమాట, మళ్ళీ ఎప్పుడో రుబ్బింది వేయొద్దు, మనం ఫ్రెష్గా వేసుకోవాలి. ఆ తాలింపులోనే ఈ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పచ్చివాసన పోతుంది కదా, మంచిగా ఫ్రై అవుతుంది అనమాట. ఈ ఆయిల్ చూడండి, ఇక అల్లం ఎల్లిగడ్డలో మొత్తం కలిసిపోతుంది, ఇక ఆయిల్ మిగలకుండా ఇలాగా కలుపుకోవాలి. అప్పుడు మనకు ముక్కలు గట్టిగానే ఉంటుంది, ఎన్ని రోజులైనా మెత్తపడదు, టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఫస్ట్ అయితే ఆయిల్లోనే ఇలా అల్లం ఎల్లిగడ్డ కూడా పేస్ట్ కూడా వేపుకోవాలి. దీంట్లో శనగలు, ఎల్లిపాయలు, అల్లం ఎల్లిగడ్డ, ఇంకా తాలింపు అయితే మామూలే కదా, ఆవాలు, జీలకర్ర అవే. అలా ఇవన్నీ వేపుకున్న తర్వాత చల్లార్చడం కోసం అయితే పక్కకు పెట్టుకోవాలండి. బాగా ఇలా వేగిన తర్వాత చూడండి, ఆయిల్ మొత్తం పీల్చుకుంది అల్లం ఎల్లిగడ్డ. ఇలా అయిపోయిన తర్వాత చల్లారనియాలన్నమాట. దీన్ని పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకొని మళ్ళీ వేరే గిన్నె తీసుకోవాలి. ఇదిగోండి విజయపల్లి ఆయిల్. వేరే గిన్నె తీసుకొని మళ్ళా దాంట్లోకి మనం పచ్చళ్ళలోకి నూనె పోసుకోవాలి కదా, దానికోసం అన్నమాట. ఈ వేరే గిన్నెలో ఇప్పుడు పోసుకున్న ఆయిల్ బాగా గజగజ అయితే ఉడకన అవసరం లేదండి, కొంచెం వేడైతే చాలు. ఎందుకంటే మరీ బాగా ఆయిల్ హీట్ ఎక్కితే దాంట్లో ఉన్న విటమిన్స్ పోతాయి కదా, కాబట్టి కొంచెం హీట్ ఎక్కితే చాలు. హీట్ ఎక్కి కొంచెం ఎండుమిర్చిలు అవి కొంచెం వేగాలంతే. ఇలా ఉన్న దాంట్లోనే ఇదిగోండి కొద్దిగానే ఎగుతుంది, మరి హీట్ ఏం వద్దు. ఇలా ఉన్న దాంట్లోనే చూసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఆయిల్ మనం ఇంకా తర్వాత ఎంత ఆయిల్ కావాలంటే అంత పోసుకోవచ్చు, కానీ ఇప్పుడు ఈ ఆయిల్లో మనం పసుపు కూడా వేసుకుందామండి. కొద్దిగా పసుపు, ఒక 1/2 స్పూన్ లేదా 1 స్పూన్ అనుకోండి ఇంత పచ్చడికి. ఈ పసుపు కూడా ఇదిగో ఇలా కలిపేస్తే చాలు ఆయిల్లోనే.
చాలండి, ఎందుకంటే ఎక్కువ మనం ఆయిల్ని మరగనిస్తలేము. ఇది కూడా చల్లారనియాలి, రెండు చల్లారనియాలన్నమాట, బాగా చల్లారాలి. ఇవి మిక్సీకి వేసుకునేవి అన్నీ అండి. ఈ పౌడరు మిక్సీకి వేసుకుందే ఇందాక ఎంపినాయే కదా ఆవాలు అవన్నీ, ఆ పౌడరు, ఈ అల్లం వెల్లిగడ్డ పేస్టు, ఈ ఆయిల్, ఇవన్నీ మంచిగా చల్లారిన తర్వాత ఈ కారం కూడా రెడీ చేసుకున్నాం. కారము, ఉప్పు, ఇవన్నీ కారం ఇట్లా మనం ఫ్రెష్గా ఇప్పుడు కొత్త కారమే వేసుకోండి, మనకు బాగుంటుంది. ఇప్పుడు పట్టించిన కారమే, మీకు కారం ఎక్కువ ఉందా తక్కువ ఉందా అంటే మంట పుట్టేది ఉందా లేదా అనేది చూసుకొని వేసుకోండి. ఇదిగోండి, ఈ ఉప్పు అయితే మామూలు ఆర్డినరీ ఉప్పునే తీసుకోవాలండి పచ్చళ్ళలోకి. ఆర్డినరీ ఉప్పే, సన్న ఉప్పు. ఇది విజయపల్లి నూనె. నేను 2 ప్యాకెట్లు అయితే వేసుకుంటున్నానండి. ఇందాక ఒక ప్యాకెట్, తర్వాత దీంట్లో కావాలంటే ఇంకో ప్యాకెట్ కూడా మళ్ళీ వేడి చేసి వేసుకుంటాను. ఏమైనా తగ్గిందంటే తర్వాత ఆయిల్ వేసుకోవచ్చు, కానీ ఫస్ట్ అయితే ఇవన్నీ వేసుకుందాం. ఫస్ట్ అయి పౌడర్ వేసుకుంటున్నానండి. ఆవాలు, జీలకర్ర, మెంతుల పౌడరు. మెంతులు అయితే ఎక్కువ అవసరం లేదండి, ఒక 2 స్పూన్లు లేకపోతే 3 స్పూన్లు, అంతకంటే మించి వేయొద్దు, చేదొస్తుంది కాబట్టి తక్కువనే. ఆవాలు కూడా అంతే, అర్ధపావు అట్లా వేసుకున్నాను. ఇవి వేసుకున్నాక దీంట్లోకి అల్లం వెల్లిగడ్డ మనం ఫ్రై చేసుకున్నాం కదా కొద్దిగా, ఆ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకుంటున్నా. ఇలా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకున్నానండి. ఊర్లో అయితే అప్పట్లో ఉట్టి ఎల్లిపాయలు వేసేటోళ్ళు, కానీ అల్లం వెల్లిగడ్డ కూడా వేస్తే మంచిగా ఉంటుంది, టేస్ట్ మంచిగా ఉంటుంది. అల్లం ఇంకా హెల్త్కి కూడా మంచిదే కదా, అట్లా అనేసి టేస్ట్ అయితే బాగా వస్తుంది. తర్వాత ఉప్పు అండి, ఇప్పుడు నాకు 5 కిలోల ముక్కలు అనమాట. నేను ఇందాక జోకినా కదా, 5 కిలోల ముక్కలు. 5 కిలోల ముక్కలు అంటే నాకు కిలోంబావు ఉప్పు కావాలి. ఇది కేజీ ప్యాకెట్, ఒకటే కేజీ ప్యాకెట్ ఇది మొత్తం పోసుకుంటున్నాను. ఎందుకంటే ఉప్పు సరిగ్గా ఉంటే మనకు పచ్చడి అనేది ఖరాబ్ కాదు. కిలోకి పావు కిలో ఉప్పు వేసుకోవాలి. కిలో ముక్కలు ఉందనుకోండి, మామిడికాయ ముక్కలు, మనం పావు కిలో ఉప్పు వేసుకోవాలి. కేజీ వేసుకున్నాం కదా ఉప్పు, దీంట్లో ఇంకా పావు కిలో వస్తుంది, పావు కిలో పడుతుంది అల్లో. కాబట్టి ఇంకో ప్యాకెట్ కూడా, అది కేజీ ప్యాకెటే, కట్ చేసుకొని పావు కిలో అంతా వేసుకుంటానండి. మెయిన్ ఐటెం ఏంటంటే దీంట్లో ఉప్పే సరైనది, వేసుకుంటే చాలా బాగా వస్తుంది పచ్చడి, ఎన్ని రోజులైనా ఖరాబ్ కాదు. పావు కిలో అంతా అందాజాగా చాలు, పావు కిలో అవుతుందని అనుకుని వేసేస్తున్నాను. తర్వాత కారం అండి, కారం అయితే పర్వాలేదు, మనం అందాజా వేసుకోవచ్చు. కొంచెం ఏమైనా తక్కువైనా తర్వాత కలుపుకున్నా పర్వాలేదు, కానీ ఉప్పు అయితే ఫస్ట్ ఇప్పుడే వేసుకోవాలండి. తర్వాత కలిపితే ఉప్పు కరకరలాడుద్ది, ఎన్ని రోజులైనా అది కరగదు, కరకరలాడుద్ది అన్నంలోకి. కాబట్టి ఉప్పు అయితే ఫస్ట్ కిలోకు పావు కిలో చొప్పున అయితే ముందు వేసుకోండి. ఇంకా కారం అంటే మన ఇష్టం, కొంచెం తక్కువ అంటే కొన్ని కారాలు ఎక్కువ మంటగా ఉంటుంది కదా, మంటగా ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. లేకపోతే మనకు షాప్లో దొరుకుతుంది కదా 3 మ్యాంగో పౌడర్, అది కూడా దీంట్లో వేసుకోవచ్చు. మన ఇంట్లో కారంను అది సగం కలిపేసుకొని కూడా వేసుకోవచ్చు. నేనైతే మా ఇంట్లో కారమే వేసుకుంటున్నానండి, అచ్చంగా అదే కారం. మా కారం మా చేనులోయే కాబట్టి మంచిగా ఎర్రగా కలర్ఫుల్గా బాగుంటుంది, ఏది లేకుండా. కారం తగినంత కారం వేసుకుంటున్నా. ఇలా వేసేసుకొని మంచిగా అన్ని ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలండి. ఫస్ట్ ఇలా కలుపుకోవాలి. ఫస్ట్ ఏంటంటే కలపడానికి ఇట్లా టబ్బు ఏమైనా ఫ్రీగా కలిసేటట్టు చూసుకోండి, ఎందుకంటే ఫస్టే మనం జాడీలో కానీ సీసాలో కానీ అవి ఇరుకు దాంట్లో కలవదు. కాబట్టి ఇట్లా ప్లాస్టిక్ అయితే ఒక 2 రోజులు ఇలా ఉంచినా కూడా మనకేం ఖరాబ్ కాదనమాట, కింద గిన్నె ఏం ఖరాబ్ కాదు. చూడండి, కింద అడుగు నుంచి
కూడా ఇలా లేపి కలిపేసుకుంటున్నాను. ఇలాగా మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఈ వేడి చేసి చల్లార్చిన ఆయిల్ కూడా పోసుకుంటున్నానండి ఇప్పుడే. ఇట్లా ఆయిల్ కూడా వేసుకొని ఇవి కూడా మంచిగా కలుపుకోవాలి. అన్ని ముక్కలకు పట్టేటట్టు బాగా కలపాలండి. కలపడంలోనే ఉప్పు మంచిగా ముక్కలకు పడుతుంది. మళ్ళీ కొంచెం కారం వేసుకొని ఏమైనా తగ్గుతుంది అనుకుంటే డౌట్ ఉంటే వేసుకున్నాను. ఇలా కారం వేసుకోవాలి. కానీ మామిడికాయ ముక్కలకైతే అండి, మామిడికాయలు మనకు పులుపు ఎక్కువ ఉండాలన్నమాట పచ్చడికి. అప్పుడే చాలా బాగా వస్తుంది పచ్చడి. మనం చూసి తీసుకోండి. నేనైతే ఈ మామిడికాయల కోసం మా ఇంటి నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరం వెళ్ళి బస్సులోకి వెళ్ళి తీసుకొని వచ్చినాను. చూసి అక్కడ చాలా మామిడికాయలు ఉన్నాయి కదా, అన్నీ టేస్ట్ చూసి ఇదే పులుపు బాగుందిలే అనేసి ఒక కాయ నాకు 8 రూపాయలు పడ్డదండి. మీ సైడ్ ఎలా ఉందో ఏంటో కూడా కామెంట్ చేయండి. అంటే ఇక్కడ 10 రూపాయలు 12 రూపాయలు అట్లా అన్నారు, కానీ ఇక నేను 8 రూపాయలకు తీసుకున్నాను. ఇంకా పెద్ద కాయలు ఎక్కువ రేటే ఉన్నాయి. ఇవి కొంచెం మీడియం సైజ్ కాబట్టి 8. ఇదిగోండి కలిపేసుకొని మరుసటి రోజు అనమాట. వెంటనే అయితే మనం తినొద్దండి. వెంటనే తింటే ఏం టేస్ట్ ఉంటుందండి, ఉప్పు కారమే తెలుస్తుంది. ఇది తెల్లారి అనమాట. నెక్స్ట్ డే ఇగో ఇట్లా మంచిగా ఆయిల్ పైకి తేలుతుంది. ఇట్లా గరిటెతో కలుపుకుంటున్నాను. అలాగండి పొద్దున సాయంత్రం ఒక 3-4 రోజులు కలుపుకోండి. తర్వాత నుంచి తింటే మనకు పచ్చడి సూపర్గా ఉంటుంది. ఎందుకంటే ఆ 3-4 రోజులలో మంచిగా పులుపు అనేది ఈ ముక్కలకు ఎక్కుతాయి. ముక్కలు ఎక్కి ఇక ముక్కల్లో ఉన్న పులుపు కూడా ఈ కారంలో పడుతుంది, ఉప్పులో పడుతుంది. ఇంకా అన్నీ ఈక్వల్గా చాలా బాగా వస్తుంది అన్నమాట. ఇలా పొద్దున సాయంత్రం అయితే ఒక 3-4 రోజులు కలుపుకోండి. నేను ఇట్లానే చేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. అల్లం ఎల్లిగడ్డ వేసినాం కదా, వీటిలో టేస్ట్ సూపర్గా వస్తుంది. మంచిగా వేడి అన్నంలో తినండి, చాలా బాగా వస్తుంది. ఇలా కలుపుకోవాలి. ఇంకా దీంట్లో మనం ఆ శనగలు కూడా వేసినాం కదా, ఆయిల్లో కొంచెం వేగిన శనగలు కూడా దీంట్లో ఇట్లానే నాని అవి కూడా టేస్ట్ సూపర్గా వస్తుంది అన్నమాట. ఇలా వేసి చూడండి పచ్చడి, మీది ఎంత బాగా వస్తుంది చూడండి ఒకసారి. కొంటే ఎంత వస్తుందండి, కొంటే గింతనే వస్తుంది. ఇలా మనం వేసుకుంటే ఎక్కువగా చాలా బాగా వస్తుంది. సంవత్సరం తరబడి తినొచ్చు. మనం కొన్ని రోజులు తినేసి తర్వాత మనం ఏమైనా డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా అసలు ఖరాబ్ కాకుండా చాలా రోజులు 2 సంవత్సరాలైనా తినొచ్చు. ఇదిగోండి అన్నంలో వేసుకున్నాను. నెక్స్ట్ డే అనమాట. ఒక ముక్క అయితే చాలా బాగున్నాయండి, గట్టిగా. ఇలా కలుపుకొని తినడమేనండి. ఎర్రగా కారము అవి ఇవి మొత్తం చాలా సూపర్గా ఉంటుందండి. ఇలా తినడమే. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు వస్తాయి, చూడండి. థ్యాంక్ యూ అండి. ఇంతసేపు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.